ఇక 10వ తరగతి విద్యార్థినిని లోబర్చుకోవడంతో పాటు వీడియోలు తీసి వాటితో ఆమెను ఏళ్ల తరబడి వేధించి ఆమె వివాహ జీవితం ముక్కలవడానికి కారణమైన ఉపాధ్యాయుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మధుకర్కు పోక్సో కేసులో న్యాయస్థానం 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 1.5 లక్షల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. పెద్దపల్లి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 2013లో 10th క్లాస్ చదువుతున్న బాలికతో అదే పాఠశాలలో టీచర్ గా పనిచేసిన మధుకర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత యువతి డిగ్రీ చదువుతున్న సమయంలో కూడా లైంగికంగా దాడి చేశాడు. వీడియోలు తీసి ఆమెను బెదిరించేవాడు. అయితే ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకున్నా సరే మధుకర్ వేధింపులు ఆపలేదు. మధుకర్ వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెద్దపల్లి కోర్టు మధుకర్ కు శిక్ష విధించింది.